ఒక అన్న సింగరేణి ఉద్యోగంలో గోదావరికని ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతుంటే, అన్న ఇక్కడ ఏమైనా రూమ్లు దొరుకుతాయంటే, ఏంటి బాబు నీ పరిస్థితి ఏంటిదంటే, నా సాక్ష్యం అంతా బిడ్డకు చెప్పగానే వాళ్ళంతా ఏడ్చారు. చిన్న రేకుల షెడ్డులో నేను ట్యూషన్ రన్ చేస్తున్నా నాన్న, ట్యూషన్ పిల్లలు ఉన్నారు, నువ్వు ట్యూషన్ రన్ చేసుకొని బ్రతుకు అని చెప్పి నాకు అప్పయ్యప్పి వెళ్ళారు. నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి వాళ్ళు ట్యూషన్కి పిల్లల్ని పంపించట్లేదు. ఒకరోజు మూల కూర్చొని ఏడుస్తుంటే 3 పిల్లలు వచ్చారు. అన్న అన్న మీరు ఎందుకు ఏడుస్తున్నారంటే, నాన్న నాకెవరు లేరు నాన్న, నేను ఒక అనాథని, ఇలా ఆకలి అవుతుంది నాన్న, గ్యాస్ లేదు, వంట లేదు, ఏం లేదు. మీరు చాలా మంచి అదృష్టం చేసుకున్నారు నాన్న, మంచి తల్లిదండ్రులు మీకున్నారు, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోండి నాన్న, తల్లిదండ్రుల మాట వినండి నాన్న అని చెప్పి ఆ బిడ్డలకు చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల మాట వినడం స్టార్ట్ చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు షాక్ అయిపోతున్నారు. ఏంటి వీళ్ళు చెప్పిన మాట అస్సలు వినకపోయే వాళ్ళు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి వీళ్ళు నైట్లు లెగిసి తల్లిదండ్రుల పాదాలు ఒత్తడం, తల్లిదండ్రుల మాట తూచా తప్పకుండా వినడం ప్రారంభిస్తున్నారంట. అయితే వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి, బాబు నువ్వు చాలా చక్కగా ట్యూషన్ చెప్తున్నావు, నువ్వు ఎందుకు పిల్లలు రావట్లేదు, మేము పిల్లల్ని తీసుకొస్తామని చెప్పి ఆ కాలనీ అంతా తిరిగి అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరినీ మోటివేట్ చేసి ఒకరి తర్వాత ఒకరు 70 మంది స్టూడెంట్స్ అయిపోయినారు. నాతో పాటు ఇంకొక 2 ట్యూషన్ టీచర్స్ని పెట్టేసేసి ట్యూషన్ రన్ చేస్తూ ఉన్నాను. రన్ చేస్తున్నటువంటి తరుణంలో నాకు ఒక చిన్న బైక్ కొనుక్కున్నాను, గ్యాస్ కొనుక్కున్నాను, సిలిండర్ కొనుక్కున్నాను, చక్కగా బ్రతుకుతా ఉన్నాను. ఒక రోజు దేవుడు నాకు భారం ఇచ్చాడు. నాలాంటి అనాథల పరిస్థితి ఏంటి, నాలాంటి రోడ్ల మీద తిరుగుతున్న అనాథల పరిస్థితి ఏంటి, వారిని నేను పోషించాలని చెప్పి తీర్మానం తీసుకొని 3 నెలల బాబుని తీసుకొచ్చి, చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అమ్మ అనే పేరుతో ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేశాను. మరలా అమ్మ అనే పేరుతో అమ్మ అనాథ శరణాలయం స్టార్ట్ చేశాను. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఈ అమ్మ అనాథ శరణాలయము ప్రారంభించినప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఎవరు సహాయం చేస్తారనేది విడిచిపెట్టేశాను, ఎవరు ఏం చేస్తారనేది విడిచిపెట్టేసేసి కేవలం దేవుడు చెప్పినటువంటి మాటని పట్టుకొని అమ్మ అనే పేరుతో అనాథ శరణాలయం పెట్టాను. ఈ అమ్మ అనాథ శరణాలయం అనేది మామూలు శరణాలయం కాదు, ఒక అనాథ గుంటెలో నుంచి పుట్టిన ఆశ్రమమే ఈ అమ్మ అనాథ శరణాలయం.